వెన్నుముకతో కనెక్ట్ అయి ఉంటుంది. తల ఇప్పుడు వెన్నుముకతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కపాలం ఎప్పుడైతే గుద్దుకుందో కిందని తలకిందులుగా పడడం వల్ల వెన్నుముక మీద ప్రెషర్, బాడీ వెయిట్ అంతా దాని మీద పడింది. పడేసరికి ఏమైంది, ముందు పగిలేది అల్పమైన భాగం కడుపే. వెన్నుముక చాలా సున్నితంగా ఉంటుందండి. దుమ్మే కానీ సాఫ్ట్ టిష్యూ ఉంటుంది, దాన్ని చాలా స్మూత్ గా సున్నితంగా ఉంటుంది. అది పగిలింది. అది పగలగానే ఏమైపోతుంది, ఇంక వెన్నే కదా నాకు ఆధారం. ఒక మనిషి నిటారుగా నిలబడాలంటే ఏం కావాలి, వెన్ను కావాలి. ఆ వెన్నే విరిగిపోయినప్పుడు ఇప్పుడు మనం విరిచేస్తాం కదా వెన్ను, అందుకే ఆ పేరు పెట్టాను. బైబిల్ విరోధులు వెన్ను విరిచే ఆడిపడి అలాగా నడుగు బద్దలైపోయింది. ఇప్పుడు ఎదరికి ఎంతకెళ్ళగా బద్దలైపోతుందండి. ఎవరైనా తర్వాత ఒక బైబిల్ తప్పు పట్టాలని వచ్చినా వెన్ను విరిగిపోద్ది, అందులో సందేహమే లేదు. రాసేసుకోండి మీరు. బైబిల్ తప్పు పట్టాలని మనతో పోటీ పడి గెలిచేవాడు ఎవరు లేడు ప్రపంచంలో, రాడు. మన వారసులు ఉన్నారు, మేమున్నాం ఇప్పుడు, మా తర్వాత మా వారసులు కూడా ఉంటారు, అందులో సందేహం ఏమి లేదు. కాబట్టి ప్రియులారా, వాడు వెన్ను విరిగిపోయింది. ఎప్పుడైతే వాడు వెన్ను విరిగిపోయిందో నడుము బద్దలైపోయిన అక్కడ పేగులని అక్కడ కదా ఉంటాయి, పెద్ద పేగులు చిన్న పేగులు, పెద్ద వ్యవస్థ అంతా కూడా మొత్తం జీర్ణ వ్యవస్థ అంతా కూడా ఆ కడుపు దగ్గర ఉంటది. ఆ తలకిందులుగా పడ్డం పగలటం, ఆడు పొట్టలో అన్ని పేగులు బయటకు వచ్చాయి. అదేనండి యోధా గారు రాశారు. చూడండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. అపొస్తలుల కార్యాలు 1:18. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి వారు ఒక పొలము కొనిరి. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అదేంటి వాడి డెత్ అలా జరిగింది. అలాగే ఎంతసేపట్లో పడిపోయాడు. ఇంకో విషయాన్ని మీరు గమనించాలి, లేట్ అయ్యే కొద్దీ శవం టైట్ అయిపోతుంటుంది, తెలుసా మీకు? చచ్చిపోయి గంటలు గడిచే కొద్దీ నరాలు బిగుసుకుపోతుంటే పగలదండి. మీరు చెయ్యి ముందు ఎలాగైతే ఉంచారో అలాగే ఉంచాలి. మీరు చచ్చిపోయిన అందుకే సెట్ చేసేయాలి బాడీని కరెక్ట్ గా. ఎలాగనుకొని చెయ్యి ఉంచారు అనుకోండి, ఆ తర్వాత చెయ్యి తీద్దామన్నా రాదు శవానికి. కారణం ఇంకా మరి నరాలు వంగో, గంటలు గడిచే కొద్దీ టైట్ అయిపోతుంటది బాడీ, మృదుత్వం కోల్పోద్ది. చాలా గట్టిగా తిప్పాలి దాన్ని, అది కూడా కష్టమైపోద్ది గంటలు గడిస్తే. కాబట్టి వెంటనే వీడు పడ్డాడు. ఎప్పుడో చెట్టు కొమ్మకు ఊగిపోయి 5-6 గంటలు అయిపోయిన తర్వాత శవం పడిపోయింది అనుకోండి, నిజంగా పడినప్పుడు పగలదు బాడీ. కారణం ఎందుకంటే టోటల్ గా బాడీ అంతా టైట్ అయిపోద్ది, పగలదు. టక్కమని కరపలు పడినట్టు పడతాడు. కానీ నడిమికి బద్దలైపోయి పేగులు వచ్చేసరికి ఫ్రెష్ గా పడ్డాడు అనమాట. ఎక్కువ గంటల వ్యవధి ఏం పట్టలేదు, నిమిషాల వ్యవధి కూడా ఏం పట్టలేదు. వాడు దూకడమే. వాడు దరిద్రవశాత్తు కొమ్మిరిగింది, లేదంటే ఆ తాడు దిగింది, వాడు పడ్డాడు, చచ్చాడు. ద్రోహులకు సంభవించే గతి ఇప్పుడు అదే. బైబిల్ మీదకి వచ్చే ప్రతి ద్రోహి కోసం చెప్తున్నాను ఈరోజు. ఎవడైనా రే నీ మతాన్ని చెప్పుకోగలవు, పో చెప్పుకో, నేమే అడ్డం. మమ్మల్ని చెప్పొద్దు అనే అధికారం నీకు లేదు. పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పాను, మమ్మల్ని చెప్పొద్దు అనే అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఐ హ్యావ్ ఎ రైట్. నాకు ఈ రోజు రాజ్యాంగం ఈ దేశం కల్పించిన హక్కు ఏంటి? రైట్ టు ప్రాపగేట్. రైట్ టు రిలిజన్ అన్నదే. రైట్ టు రిలిజన్ ఏముంది? ప్రొఫెస్. ప్రాపగేట్ అంటే నీ మతాన్ని, వాళ్ళు అనుకున్నాడు క్రైస్తవ మతం కాదు, నీ విశ్వాసాన్ని చెప్పు, ప్రకటించుకో. కనుక ప్రకటించే అధికారం నాకుంది. చెప్పొద్దనే అధికారం నీకు కాదు కదా, ప్రధానమంత్రికి కూడా లేదు. నేను నమ్మిన బైబిల్ ప్రకటించకూడదు అన్న అధికారం ఏ మంత్రికి ఈ దేశంలో ఎవరికీ లేదు. కనుక ప్రకటిస్తూనే ఉంటాం. కనుక అనవసరంగా బైబిల్ జోలికి రాకండి. నువ్వు అనుకుంటావా నువ్వు చెప్పుకోదేదో మంచి, నువ్వు చెప్పుకో. నేను చెప్పే బైబిల్ నేను చెప్పుకుంటూ వెళ్తాను.